ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు మన దేవుడు కదా. పోయిన వారం మనం అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకుని ఉన్నాం. మన కొరకు ఈ లోకంలోనికి దేవాతి దేవుడై ఉండి మానవుడిగా వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచిన పునరుత్థాన పండుగ. లేచినటువంటి యేసయ్య సజీవుడిగా ఆయన తను తాను కనబరుచుకుంటూ ఆయన ఏ రీతిగా ప్రజలను కలుసుకొని ఉన్నాడో, ఎమ్మాయికి వెళుతున్నటువంటి వారి విషయంలో ఆయన ఎలాగున్న వారిని కలుసుకొని వారితో మాట్లాడి విషయాలన్నీ వారికి విశదీకరించి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచినాడో, ఈ విషయాలు పోయిన వారం మనం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మనం నేర్చుకుని ఉన్నాం. దానికంటే మించి అయితే ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, పోయిన వారంలో మన ఆరాధన టీవీ ఛానల్లో కూడా ఒకటే విధిగా మనకి తెలియజెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, రన్ ఫర్ జీసస్ అని చెప్పేసరి. మీ మటుకు మీరు బహుశా మీ ఊర్లో ఖచ్చితంగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జరిగించే ఉండి ఉంటారు. మీ సంగతి ఏమో కానండి, నేను మాత్రం మా ఊర్లో అంటే మా సామర్లకోట పట్టణంలో మా స్నేహితులైనటువంటి వారిని అందరినీ ప్రోత్సహించినప్పుడు సామర్లకోట మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారితో ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారండి. పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నటువంటి నాయకులు, పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నటువంటి సేవకులు, సంఘ కాపర్లు ప్రతి ఒక్కరూ పురుకొల్పారు. వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున 5:30 గంటలకే మేము అనుకున్నటువంటి ఒక స్థలానికి వాళ్ళు చేరుకుని ఉన్నారు. అందులో చాలామంది స్త్రీలు వచ్చారు, చాలామంది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు కుటుంబాల సమేతంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కార్ల మీద వచ్చారు, వాళ్ళ మోటార్ సైకిల్స్ మీద వచ్చారు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి రీతిలో నిజంగా జరిగిందనంటే చెప్పలేం. దేవునికి మహిమ. నిజంగా ఈ సమయంలో నేను ఆరాధన టీవీ ఛానల్ వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుచేతనంటే, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దర్శనం దేవుడు తన దాసుడైనటువంటి సహోదరులు పాల్ పుల్లా గారికి దేవుడు అనుగ్రహించి, వారి యొక్క సతీమణి ఉషా పుల్ల గారు, వారి ఇరువురు కూడా ఈ దర్శనాన్ని వారు తెలుసుకుని దేవుడిచ్చిన దర్శనాన్ని కలిగినటువంటి వారై యేసు కొరకు మనం పరిగెత్తుదాం అనేటువంటి విషయంలో వారు ప్రోత్సహిస్తూ మనల్ని నడిపించారు. అందులో నన్ను కూడా అడిగి, పాస్టర్ గారు మీరు కూడా ఏదైనా యాడ్ ఇవ్వండి, మీరు కూడా ఒక మాట చెప్పండి అన్నప్పుడు నేను కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కొరకు నేను తెలియజెప్పడం జరిగింది. చాలా మంచి స్పందన. నిజానికి 200 కేంద్రాలకు పైగా వారు ఎన్ని జెండాలు ఏర్పాటు చేశారు, ఎన్ని బనియన్స్ టీషర్ట్స్ ఏర్పాటు చేశారు. అన్నీ అయిపోయి నిజంగా ఇంకా తల ప్రాణం తోకొచ్చిందండి మాకు అన్నట్టుగా ఉందండి. అంతగా అలసిపోయాము నిజంగా ఈ కార్యక్రమం విషయంలో. ఇది మామూలు విషయం కాదని చెప్పేసి అని నేను డైరెక్టర్స్ని కలుసుకున్నప్పుడు వారు మాట్లాడినటువంటి విషయం. అయితే ఒకటి స్నేహితులారా, దేవునికి మహిమ కలిగినటువంటి కార్యం. ఎక్కడ చూసినా న్యూస్ పేపర్లో వాళ్ళందరూ ఈ విషయాలు రాసినటువంటిది. మన ఆరాధన టీవీ ఛానల్ ప్రోత్సహించిందని బట్టి అన్ని డినామినేషన్ వాళ్ళు కలిసి మనం వచ్చి దేవుని మహిమపరచడానికి ఏకముగా కూడి పరిగెత్తినటువంటిది. అయితే ఇంత ఆలోచించగల నేను సడన్గా ఇది చూస్తుండేసరికి భలే ఒక విషయం ఏంటి నాకు కనుమరుగైపోయింది, అరే ఈ విషయం నేను ముందు తెలుసుకోలేకపోయినట్టు అనుకొని భలే బాధపడ్డానండి ఈ విషయంలోని. ఇంతకు ముందు రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఒక కార్యక్రమం గురించి నేను ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా బహుమానం కొరకు పరిగెత్తినటువంటి పౌలు గారి యొక్క జీవితం, లేక పరిగెత్తండి, దేని కొరకో పరిగెత్తాం, ఇప్పుడు యేసు కొరకు పరిగెడతాం రండి అని చెప్పడం వరకు మాత్రమే చేశాం. కానీ దేవుడిచ్చిన గొప్ప దర్శనం పాల్పుల్ల గారికి ఏమని దేవుడు తెలియజేస్తున్నాడనంటే, గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు గారు ఆయన చనిపోయినటువంటి రోజు, అది మనం జ్ఞాపకం చేసుకున్నాం గుడ్ ఫ్రైడే అని చెప్పేసి అని. ఆ తర్వాత ఆదివారం అది పునరుత్థాన పండుగ రోజు, అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక రోజు. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఒక శనివారం మౌనంగా ఉండిపోతున్నాం కదా, ఖాళీగా ఉండిపోతున్నాం కదా. అలాంటప్పుడు ఆ రోజుని యేసుని గురించినటువంటి రీతిగా మనం పరిగెత్తడానికి అనేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు వారికి ఇచ్చినాడు. ఏం చెప్పాలన్నారు ఆయన కూడా మనకి ఇచ్చినటువంటి ఒక మాటలో లేకపోతే ఆ ఎంబ్లంలో కూడా మనం చూసినట్లయితే ఏమన్నారంటే, చర్చ్ ఒక ప్రక్కన వేశారు, అలాగున్న పరిగెడుతున్నటువంటి ఒక రూట్ ఒకటి వేశారు, పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ చూపించారు. దానిలో వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనం ఏమని వివరించారంటే, సంఘం చాలా కాలంగా సంఘంలో లేక ఆలయం లోపల అక్కడే మనం యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారనేటువంటి ఒక విషయాన్ని ఆరాధన చేసుకుంటూ ఉండి ఉన్నాం. కానీ ఇది బయటికి లోకంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి చెప్పాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది దేవుడిచ్చినటువంటి ఒక దర్శనం. ఈ విషయానికి వస్తే ఈరోజు ఈ సత్య సువార్త కార్యక్రమంలో మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి, ఎంత షాకింగ్ ఉందో ఈ విషయం అనేటువంటిది. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నా. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలీనా మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె
పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఏం జరిగింది చూడండి. ఆదివారమున పెందలకడనే, కోర్స్ మన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కూడా ఎప్పుడు చేసాము? మార్నింగే కదా, 6 o'clock బయలుదేరాం పరిగెట్టడానికి అన్నట్టుగా. ప్రతి ఊర్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి పరిగెడుతూ వచ్చినాం. సో పెందులకడే వెళ్ళినటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ సమాధిలో యేసు లేడు అనేటువంటి విషయాన్ని చూచింది. ఎప్పుడైతే యేసు సమాధిలో లేడు అనేటువంటి విషయాన్ని చూచిందో ఆమె చేసినటువంటి పని ఏంటంటే పరిగెత్తుకొని, దిస్ ఈస్ రన్ ఫర్ జీసస్. ఇది రన్ ఫర్ జీసస్ అంటే పరిగెత్తడం. యేసుని గురించి, యేసు సమాధిలో లేడు గనక ఆమె చేసినటువంటి కార్యం ఏంటంటే పరిగెత్తుకొని వెళ్ళింది. స్నేహితులారా, ఏమో మరి అన్ని చోట్ల, చాలా చోట్ల ఎక్కడ చూసినా కానీ ఈ రోజున మన క్రైస్తవ విశ్వాస విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే దేనికైనా సహోదరులే ముందుండేటువంటి వారు. నేను నా చర్చిలో చెప్పాను, మన చర్చి వాళ్ళందరూ బయలుదేరి రావాలి, పరిగెత్తడానికి, యేసు కొరకు పరిగెత్తడానికి రావాలన్నారు. నిజానికి చాలామంది, ఎక్కువ శాతం ఎవరున్నారంటే స్త్రీలండి. వయసుతో నిమిత్తం లేకుండా వృద్ధులైనటువంటి వారు వచ్చారు. శరీర సౌష్ఠవం బాగా పెరిగినటువంటి వాళ్ళు పాపం వచ్చారు. వాళ్ళు అంత లావున్నప్పుడు సాధారణంగా పరిగెత్తడం అంటే కష్టమే, చీరలు కట్టుకొని పరిగెత్తడం అంటే కష్టమే. అయినా కానీ వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఈవెన్ చిన్న పిల్లలైనటువంటి వారు, ఆడపిల్లలు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినారు. దేవుని కృపచేత నా కుమార్తె ఆశీర్వదించబడింది. నన్ను తాతయ్య ప్రమోషన్లో తీసుకొని వెళ్తుంది నా కుమార్తె. సో నా కుమార్తె ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ నామేమందంటే నేను యేసు కొరకు పరిగెడతా, డజంట్ మ్యాటర్. నా యేసు కొరకు నేను పరిగెట్టినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించినని నన్ను తాతయ్య ప్రమోషన్లని తీసుకుని వెళ్ళిన నా కుమార్తె పరిగెట్టడానికి వచ్చిందండి. యేసు కొరకు పరిగెత్తడానికి స్త్రీలు అనేక మంది పరిగెట్టినటువంటి. వీళ్ళంతేనా? దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం ఉన్నటువంటి మాట ఏమన్నదంటే, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఇక్కడ కూడా స్త్రీలు ఉన్నటువంటి వారు వీళ్ళే. ఇక్కడ 28వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలీనా మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వచ్చినారు. అక్కడ సమాధిలో యేసు ప్రభు దేహం లేకపోయేసరికి అక్కడ ఒక దేవదూత కనబడి ఏమన్నారంటే, భయపడవద్దు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనినటువంటి స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. స్నేహితులు చూడండి, మన ఆరాధన టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఏం కేకలేసాం? జై హో జై హో, యేసు లేచను, జై హో జై హో. ఇదే కదా మన కేకలు వేస్తూ వచ్చినటువంటిది. నేను మొత్తం మా సామర్లకోట ఊరంతా నేను పరిగెట్టినప్పుడు నేను కేకలు వేసినటువంటిది ఇదే. యేసు లేచునంటే వచ్చినటువంటి కొన్ని వేల మంది ప్రజలు వాళ్ళందరూ కూడా జై హో అంటూ వచ్చినారు. నేను జై హో అంటే వాళ్ళందరూ కలిసి యేసు లేచెను అనేటువంటి రీతిగా వారు ప్రకటిస్తూ వచ్చినారు. స్త్రీలు అనేటువంటి వాళ్ళు చేసిన పని ఏంటండి, వాళ్ళు అక్కడ తెలియజెప్పబడింది అదే. యేసు ఇక్కడ సమాధిలో లేడు, యేసు చనిపోయి అలాగే ఉండిపోయినటువంటి వాడు కాడు. ఎందరో చరిత్ర పురుషులు అనేటువంటి వాడు ఈ లోకంలోనికి వచ్చారు, మంచి మహానుభావులుగా పేరుగాంచిన్నారు, చరిత్ర పురుషులుగా చరిత్రలోనికి ఎక్కి ఉన్నారు, చనిపోయారు, వాళ్ళ సమాధి అక్కడతో ఆగిపోయిందండి. వాళ్ళ సమాధిలో ఆ ఎముకలు లేకపోతే వాళ్ళ శవం అనేటువంటిది అలాగ ఉండిపోయినటువంటిది. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి విషయం ఏంటంటే, మన కొరకు యేసు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన యొక్క మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన రక్షణ కొరకు, మన పాప క్షమాపణ కొరకు యేసు తన రక్తమును కార్చి తన ప్రాణాన్ని పెట్టి 3వ దినాన్ని ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. అద్భుతమైనటువంటి సువార్త స్నేహితులారా. ఈరోజుని ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది పోయిన వారం జరిగినటువంటి ఒక కార్యక్రమం యొక్క మూలం ఏమిటంటే, యేసు లేచాడని తెలియచెప్పినటువంటి ఒక స్త్రీలు. అద్భుతమైన తెలుసా అండి, ఎప్పుడైతే ఇలా పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారో, యేసు కొరకు వాళ్ళు పరిగెత్తుకొని వెళ్తున్నారో, శిష్యులు అనేటువంటి వారికి చెప్పడానికి స్త్రీలయ్యుండి. స్నేహితులారా, ఇక్కడ చాలాసార్లు మన దేశంలో మన సాంప్రదాయ ప్రకారంగా మనం ఏమైనా ఆలోచిస్తుంటామంటే, స్త్రీలు వంటగది వారికి మాత్రమే, మీరు వంటింట్లకు మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటాం. స్త్రీలు మీరేం చేయగలరు అని చెప్పేసి అంటాం. బైబిల్ ప్రకారంగా నేను చూస్తే స్నేహితులారా, నిజానికి సువార్తని మొట్టమొదటగా ప్రకటించినటువంటి వాళ్ళు,
సంపూర్ణమైన సువార్త అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి సువార్తను ప్రకటించడానికి పంపబడినటువంటి వాళ్ళు ఎవరనంటే స్త్రీలు. వాళ్ళు ఎలా వెళ్ళారు అంటే రన్నింగ్, దే ర్యాన్ ఫర్ జీసస్. యేసు కొరకు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. అందుకు యేసయ్య చేసిన కార్యం ఏంటి తెలుసండి? ఇదిగో ఇక్కడ చదివినటువంటి వచనం ఉంది, 8వ వచనంలో, వారు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానం అనగా ఆయన లేచినటువంటి ఒక వర్తమానము తెలుప పరిగెత్తుచూ ఉండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని తెలియజేశాడు. అబ్బా, ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఎవరైతే ఆరాధన టీవీ ఛానల్ ద్వారా రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు, వారికి నేను ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటో తెలుసండి? యేసు నిన్ను ఎదుర్కొనడానికి వచ్చినాడు. పోయిన వారం నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎమ్మాయికి వెళుతున్నటువంటి వారిని యేసు తానే కలుసుకొని వచ్చి ఆయన వారితో పాటుగా నడిచి వారికి విషయాల్ని విశదీకరించినట్లుగా మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు నేను అంటాను, యేసు కొరకు నువ్వు పరిగెత్తినప్పుడు, యేసు కొరకు నువ్వు ఒక కార్యం చేసినప్పుడు, యేసు యొక్క వార్తని అనగా ఆయన చనిపోయి తిరిగి లేచాడనేటువంటి ఒక సువార్తని లోకానికి తెలియజెప్పడానికి నువ్వు ఒక అడుగు వేస్తే యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా అండి? ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి నేను కలుసుకున్నాడు. ఎంత అద్భుతం స్నేహితులారా! ఏమండి, ఒక పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చారు అంటే, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనల్ని కలుసుకోవడానికి వచ్చారంటే మనం ఎంత అగ్గగ్గలాడిపోతాం. లేచిపోయి గబగబా అన్ని సర్దేసి, వస్తువులు సర్దేసి, కుర్చీలు సర్దేసి, మంచం సర్దేసి, అన్ని శుభ్రం చేసి, ఎక్కడెక్కడ నేను తీసేసి పక్కన పడేసి ఎంత అడవుడి చేసేసుకుంటే, ఎందుకంటే ఒక పెద్ద ఆయన మనల్ని ఎదుర్కోవడానికి మన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఈరోజు నేను స్నేహితులారా, లోకములు ఉండే ఏ పెద్దోళ్ళ కంటే పెద్దోడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన పెద్ద అన్నయ్య. ఆయన మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. నువ్వు యేసు కొరకు నువ్వు పరుగు పెట్టావు కనుక ఆయన నిన్ను ఎదుర్కొని నీకు శుభాల్ని తెలియజేస్తున్నాడు, నీకు మేలును తెలియజేస్తున్నాడు. నీకు శుభమవును గాక, నీకు మేలు కలుగును గాక, నీకు దీవెనలు కలుగును గాక అని తెలియజేస్తున్నాడు. ఈరోజుని ఈ ఆరాధన టీవీ ఛానల్లో ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని చూస్తున్న మీతో, మనందరితో ప్రభు చెప్తున్నటువంటి మాట. ఏమో ఒకవేళ మీ పరిస్థితులను బట్టి, లేకపోతే ఒకవేళ మీ వయసును బట్టి, లేక ఒకవేళ తెలిసియో తెలియకయో ఒకవేళ మీరు పరిగెత్తలేకపోయినా, ఈరోజు నేను అంటాను స్నేహితులారా, యేసు కొరకు పరిగెత్తాలనేటువంటి ఆలోచన చూడండి, అది చాలు పరిగెత్తిస్తున్నటువంటిది మిమ్మల్ని. యేసుని గురించి తెలియచెప్పడానికి, యేసు చనిపోయి తిరిగి లేచాడనేటువంటి వార్తను తెలియచెప్పడానికి, ఇతరులైనటువంటి వారితో పంచుకుంటూ, అయ్యా ఈ సత్య సువార్త అనే కార్యక్రమం చూడండి, అందులో సువార్త చెప్తాడు ఆయన, సువార్త రాజు గారు. యేసుని గురించి వార్తనే స్వార్థగా చెప్తుంటాడు చూడండి అని మీరు ఒక్కళ్ళకి పరిచయం చేస్తే చాలండి, మీరు పరిగెత్తినట్టే. ఈరోజు నేను స్నేహితులు నా మటుకు నేను ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, నిజాన్ని చెప్పాలంటే మనం మీటింగ్స్కి చాలామంది నన్ను పిలుస్తున్నారు. వేసవకాలం వస్తుంది, చాలామంది చెప్తున్నారు, అయ్యా మా ఊరు మీటింగ్స్కి రండి, మా ఊరు మీటింగ్స్కి రండి, టీవీలో మిమ్మల్ని మేము చూస్తున్నాం, మా ఊరు రండి. నేను అంటాను, మీ ఊరికి రావడం నాకు సంతోషమే, నేను కాదనట్లేదు. కానీ ఒక్కడైండి, ఒక చిన్నోడైండి నేను ఎన్ని ఊర్లన్నీ ప్రయాణం చేస్తుంటాను. దానికి బదులు ఇలాగున్న ఆరాధన టీవీ ఛానల్లో మీ ముందుకు వచ్చేసరికి, అబ్బా నేను మీ ఊరు వచ్చేసినట్టేనండి, మీ గ్రామానికి వచ్చేసినట్టండి, మీ రాష్ట్రానికి వచ్చేసినట్టు. కొంతమంది ఆంధ్ర రాష్ట్రంగా కూడా వేరే చోట కూడా చూస్తున్నారు. అనేక మంది ఇతర దేశాల్లో ఉండి మన కార్యక్రమాలు చూస్తున్నారు, ఆరాధన టీవీ ఛానల్ కార్యక్రమాలు చూస్తున్నారు, నెట్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నారు, లేకపోతే వారి కేబుల్స్ కనెక్షన్ సంపాదించుకొని డిష్ ద్వారా వారు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. సో ఈరోజు నేను అంటాను స్నేహితులారా, మీ దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వచ్చినట్టే. దేని గురించి వచ్చాను తెలుసండి? యేసు లేచాడు అనేటువంటి సత్య సువార్తని మీకు ప్రకటించడానికి. ఎంత అద్భుతం! ఈరోజు ఆయన లేచుట వల్ల మనకు జరిగేటువంటి అద్భుతం ఏమిటంటే, ఆయనే మనల్ని ఎదుర్కొంటున్నాడు, మనకి శుభాల్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఇంతేనా బైబిల్ గ్రంథంలో నేను అన్నాను కదా, ఎందుకు మరుగు చేయబడింది నాకు అర్థం కాలేదు. కానీ ఇలా ధ్యానిస్తుంటే అబ్బా ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు నాకు కనబడినటువంటివండి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మరలా ఈ ఒక్కసారి ఈ లూకా సువార్త 24వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 12వ వచనం ఉన్నటువంటి ఒక మాట నేను మీ కొరకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 10వ వచనం దగ్గర నుంచి కూడా చూద్దాం. చూడండి, ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఇతర స్త్రీలు. వీళ్ళు పొరగెత్తుకొని వెళ్ళి శిష్యులైనటువంటి వారితో తెలియజెప్పారంటాడు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఆడలు మాకు చెప్పేదేంటి? మనకు కూడా చాలాసార్లు అదే ఫీలింగ్ కదా. ఎవరైనా ఆడవాళ్ళు కనుక మందు చెప్తే, ఊరికమ్మా నువ్వు చెప్పేది ఏంటి, ఆడవాళ్ళు పెద్ద బాధ చేయడం ఏంటి, ఆడవాళ్ళు పెద్ద ప్రసంగం చేయడం ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం. స్నేహితులారా, యేసు లేచాడని చెప్పడం ఎవరైతే ఏంటండి, పరిగెత్తుకుని వెళ్ళింది స్త్రీలే. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పరిగెత్తింది స్త్రీలైనటువంటి వారు వెళ్ళి యేసు ప్రభు శిష్యులైనటువంటి వారికి ఈ విషయం తెలియజెప్తే వాళ్ళది వెర్రి మాటలు తలంచుకున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ఒక విషయం చూడండి, ఈసారి 12వ వచనం మాట, వారు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి, వరేవా ఇదేంటండి ఎక్కడ చూసినా పరుగు అనే మాట కనబడుతుంది. మగ్దలేన మరియ పరిగెత్తుకుని వెళ్ళింది,
ఇప్పుడు పేతురు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి యేసు ప్రభు లేచాడని చెప్పారో, ఇప్పుడు పేతురు పరిగెత్తుకుని వెళ్ళి ఉన్నాడు. మామూలుగా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారిలో ఈ పేతురు అనేటువంటి ఆయన వయసులో చాలా పెద్దోడండి. ఈయన ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం దుడుగుతనం కూడాను, ప్రతిదానికి రెడీగా నేను తగుదునమ్మా అన్నట్టుగా బయలుదేరుతూ ఉంటాడు ఈయన. సో అలాంటి వయసులో పెద్దవాడైనటువంటి పేతురు గారు కూడా ఆయన చేసిన పని ఏంటంటే, ఎప్పుడైతే యేసు లేచాడు అనే వార్త తెలిసిందో, అది ఒక వెర్రి మాటగా మిగతా వాళ్ళు అనుకున్నప్పటికీ పేతురు మాత్రం చేసిన కార్యం ఏంటి తెలుసండి, లేచి అమాంతంగా పరిగెత్తడం మొదలుపెట్టినాడు. యోహాను సువార్త దగ్గరికి మళ్ళా వద్దాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 3-4 వచనాలలో. కాబట్టి పేతురును ఆ శిష్యుడును, ఎవరి ఆ శిష్యుడు అంటేను అఫ్కోర్స్ యోహాను సువార్తలో యోహాన్ గారి యొక్క స్టైల్ ఏంటంటే, తను అని తన పేరును రాసుకోకుండా మాటిమాటికి ఏం చేశారంటే ఆ శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు అని చెప్పేసి తన గురించి తన మాటలుగా రాసుకున్నటువంటిది. సో ఈ యోహాన్ గారు రాస్తున్నాడు కనుక ఈయన ఏమన్నాడంటే, పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. 4వ వచనం అంటాడు, వారిద్దరును కూడి పరిగెత్తుచూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం సూచన, కానీ అతడు సమాధి లోపలికి ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండటయు చూచాను. వాళ్ళు ఎక్కడ చూడండి, పేతురు ఈజ్ ఎన్ ఎల్డర్లీ పర్సన్, ఎన్ ఓల్డ్ మ్యాన్, వృద్ధుడు. ఇలాగా శిష్యుడైనటువంటి యోహాను గారు ఉన్న వాళ్ళందరిలో వయసులో వయసు చిన్నవాడైన. సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, వృద్ధుడు అలాగనే యవనస్తుడు కూడి పరిగెత్తుచుండగా, బైబిల్లో పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి. ఈరోజు నీ స్నేహితులారా, మన ఆరాధన టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం గడిచినటువంటి సంవత్సరం అయితే 30 కేంద్రాల్లో పరిగెత్తినటువంటిది. అప్పుడు కూడా ప్రతి డినామినేషన్ వాళ్ళు ఏకముగా కూడి వచ్చారండి. పెద్దవాళ్ళు, పెద్ద సంస్థలు, డినామినేషన్ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు, ఇండిపెండెంట్ సంఘాలు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరూ కూడి పరిగెత్తారు. ఒక్క సంవత్సరంలో ఈ వార్త అలుముకొని ఈనాడు అందరూ 200 కేంద్రాలకు పైగా, ఆంధ్ర రాష్ట్రం ఏంటి, కర్ణాటక రాష్ట్రం ఏంటి, ఇంకా వివిధమైనటువంటి ప్రాంతాలలో కూడా వాళ్ళు యేసు కొరకు పరిగెత్తడానికి రీతిగా పరిగెత్తి దేవునిని మహిమపరుస్తూ పాటలతో, కీర్తనలతో మైకి పెట్టుకొని వాయిద్యాలు వాయించుకుంటూ అందరూ ఏకముగా కూడి. ఈరోజు నేను ఒక మాట చెప్తానండి. మా సామర్లకోట పట్టణంలో మేము సామర్లకోట మండల పాస్టర్స్ ఫెలోషిప్గా మేము వెళ్ళినప్పుడు, మేము అక్కడ ఉన్నటువంటి RCM క్యాథలిక్ సంఘ కాపర దగ్గరికి మేము వెళ్ళిన ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది అండి ఆరాధన టీవీ ఛానల్ తరపున మేము చేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు కలిసి మనం అందరూ కలిసి మనం పరిగెత్తుదామన్నప్పుడు ఎంత ఉత్సాహంగా వారు వచ్చినారో, సహోదరులైనటువంటి వారు. అలాగే నా యొక్క ఫాదర్ గారు, నిజంగా చెప్పాలంటే మా యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం సామర్లకోటలో మా RCM ఫాదర్ గారే ఆయన జెండా ఊపి ఆయన రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడానికి చేసినటువంటిది. నా ప్రియ స్నేహితులారా, ఇది నేను చెప్తున్నానండి, యేసు కొరకు మనం ఎప్పుడైతే కూడి ఏకముగా కూడి మనం కలిసి మనం పరిగెత్తుచున్నామో అక్కడ జరిగే అద్భుతం ఏంటి తెలుసండి, యేసు తిరిగి లేచాడనేటువంటి సత్య సువార్త లోకానికి అంతటికి తెలియజేయబడుతుంది. యేసు లేచి సజీవుడిగా తను తాను కనబరుచుకున్నప్పుడు ఆయన మన కన్నీటిని తుడుస్తున్నాడు, ఆయన మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆయన మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆయన మనకి సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇందాక నేను చూపించిన వచనాల్లో మగ్దలినే మరియ మిగతా స్త్రీలైనటువంటి వారు యేసు ప్రభు లేచి ఎప్పుడైతే కనబడి ఉన్నాడో వారు ఒక ప్రక్కనే రెవరెన్షియల్ ఫియర్గా, భక్తితో కూడినటువంటి భయాన్ని కలిగినటువంటి వారై, మరి ఒక ప్రక్కని గొప్ప ఆనందముతో వారండి ఉన్నారు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులైనటువంటి వారికి గదిలో ఉండి కనబడినప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినటువంటి యేసయ్య, ఎప్పుడైతే యేసయ్యని శిష్యులు చూచారో వాళ్ళు సంతోషముతో నిండుకొని ఉన్నారని ఈ యోహాను సువార్తలోని 20వ అధ్యాయంలో 19వ వచనంలోను అలాగే తర్వాత 20వ వచనంలో ఉన్నటువంటి మాటల్లో మనకు కనబడుతున్నటువంటిది. స్నేహితులారా, యేసు తిరిగి లేచాడని ఎప్పుడైతే మనం ఏకముగా కూడి వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీలని పురుషులైనటువంటి నిమిత్తం లేకుండా ఎప్పుడైతే యేసు మహిమ కొరకు శనివారం నాడు అలాగన ఉదయ కాలాన్ని మనం పరుగులు పెట్టామో, మా యొక్క ఊరిలో వాళ్ళు అన్నారు కదా, అబ్బా క్రైస్తవులు లేచారండి అని చెప్పేసి ఊరంతా తన్మయం అయిపోయిందంటండి. ఎంతమంది క్రైస్తవుల కొన్ని వేల మంది పరిగెడతానంటే ఎంత ఆశ్చర్యం. ఉదయకాలాన్ని తెల్లవారుజామున, నిజానికి అప్పటికి ఇంకా లోకం నిద్ర మేలుకోకుండా ఉండినటువంటి పరిస్థితులలో అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఆరాధన టీవీ ఛానల్ తరపున మేము ప్రోత్సహించి ఏర్పాటు చేసి ఇలా మనం లేవాలి, మనం పరిగెత్తాలని మేము చెప్పినామో, అప్పుడు పరిగెత్తినటువంటి పనుకి ఊరంతా కూడానండి యేసు లేచాడనేటువంటి అద్భుతమైనటువంటి స్వరం మారుమ్రోగినటువంటిది. నా ప్రియ స్నేహితులారా, యేసు త్వరగా వచ్చేస్తున్నాడు, యేసు రాకడ సమీపించింది.
నిజంగా ఇలాంటి దర్శనం చాలా అద్భుతమైనటువంటి దర్శనం. నేను దైవజనులు పాల్పుల్లా గారిని, వారి కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. దైవ సేవకుడిగా ఆరాధన టీవీ ఛానల్ వారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. ఇది చేతంటే ఒక మంచి దర్శనాన్ని దేవుని చేత వారు సంపాదించుకొని ఊరంతా కదులునట్లుగా, ఊరంతా యేసుని గురించి చాటి చెప్పినట్లుగా, బహుమానాన్ని మనం సంపాదించుకోగలిగినట్లుగా, అది అద్భుతమైనటువంటి కార్యం. నా ప్రియ స్నేహితులారా, ఈరోజుని ఏమిటండి బహుమానం? ఏమిటి మనం పొందుకున్నటువంటి బహుమానం? పౌలు భక్తుడు రాస్తూ మాట్లాడాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఉన్నతమైనటువంటి ఒక పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నారు. ఏం బహుమానం కావాలండి మనకి? ఈరోజు నేనంటే నేను డబ్బులు కావాలా మనకి? ఈరోజు నేనంటే నేను బనియన్లు కావాలా మనకి? నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి బనియన్స్లో పాపం ఎంత ఒత్తిడి మన ఆరాధన టీవీ ఛానల్ వారు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఎన్ని వందల మందే ఏమన్నా, కొన్ని వేల సంఖ్యలో, ఇన్ని లక్షల మంది ప్రజలకు, ఎందుకంటే ఆంధ్ర అంతటా బయలుదేరినటువంటి వాళ్ళకి బనియన్స్ అందించాలంటే అందించలేకపోయారండి. అలాంటిది మా ఊరిలో అయితే ఈసారి ఏమన్నారు తెలుసండి, అక్కర్లేదండి మనం ఆరాధన ఛానల్ నుంచి వారు పంపించక్కర్లే, మనమే బనియన్లు మనం తయారు చేసి రన్ ఫర్ జీసస్ అనే టైటిల్ పెట్టుకొని ప్రింటింగ్ చేయించి మరి మనం ఈసారి చేద్దామని చెప్పేసి అని మా సామలు కొట్ట వాళ్ళు ఎంత ప్రోత్సాహంగా ముందుకు వచ్చినటువంటిది. స్నేహితులారా, ఎందుకనంటే సాధారణంగా పరిగెత్తేటువంటి వాడు ఏదో ఒక బహుమానం కొరకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు నేను చెప్తాను స్నేహితులారా, దానిలో ఉన్నటువంటి కార్యం ఏమిటంటే, ఎప్పుడైతే మనం యేసు కొరకు మనం పరిగెడుతూ ఉంటామో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువే మన కొరకు ఒక బహుమానముగా మనకి ఇవ్వబడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతుంటాడు. అమ్మ, నాకు దాహానికి ఇమ్మని అడిగాడు. ఆవిడ అంటది కదా, నువ్వు యూదుడు అయ్యండి నన్ను అడుగుతున్నటువంటి నీళ్లు అంటే, ఇప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, నిన్ను దాహమునికి ఇమ్మని అడిగినటువంటిది ఎవరో, దేవుని వరము ఎవరో అది ఎరిగి ఉండుంటే నీవే నన్ను ఆ నీళ్లు అడిగుండేదానివని చెప్పేసి అని ప్రభు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. దేవుని వరముని వెరిగి ఉండుంటే, అంటే ఎవరి వరము? యేసుక్రీస్తు వారే. ఎవరి బహుమానము? యేసుక్రీస్తు వారే. సో ఈ రోజుని మనం పరిగెత్తుట వలన, యేసు లేచాడని మనం చెప్పడం వలన మనం ఈ లోకానికి ఒక బహుమానాన్ని ఇస్తున్నాం. ఆ బహుమానం ఎవరునంటే రక్షకుడైనటువంటి యేసయ్య. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సోదర సహోదరులారా, ఇకనైనా మనం యేసు కొరకు మనం నడుద్దామా? యేసు కొరకు మనం పరుగు పెడదామా? యేసుని లోకానికి మనం తెలియచెప్దాం. ఆరాధన టీవీ ఛానల్లో ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. స్నేహితులారా, ఈరోజు నేను ఇస్తున్న ఈ కార్యక్రమం ఎంత అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశం. ఈరోజు నేను సంతోషిస్తున్నా. ఏం చేతనంటే, యేసయ్య నా కొరకు రక్షకునిగా ఇవ్వబడి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే నన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. అదే యేసయ్య నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు, నీ కుటుంబం కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను రక్షించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, మన గ్రామాన్ని రక్షించడానికి, ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి దేవుని బహుమానం. ఈ బహుమానాన్ని మనము ఇతరులకు పంచిద్దాం, మనం సంపాదించుకుందాం, మనం ఇతరులకు ఇద్దాం. యేసు కొరకు మనం పరిగెత్తి, ఒకవేళ ఇక్కడ కార్యక్రమం అయిపోయింది, అయ్యో ఈ సంవత్సరం నేను పరిగెత్తాలంటే డోంట్ వర్రీ, ఇంకొక పర్యాయం అవకాశాన్ని చేజిక్కించుకుందాం, మరొకసారి దేవుని కొరకు మనం పరిగెడదాం. యేసు అనేటువంటి ఒక బహుమానాన్ని మన జీవితంలో మనం సొంతం చేసుకుందాం. తలలు వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మా దేవా, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడవునైనా మేము నీ కొరకు పరిగెత్తడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహించినారు. మా ప్రభు, మేమైతే మొట్టమొదటిలో మేము అనుకున్నప్పుడు ఒక బహుమానం కొరకు మేము పరిగెత్తడానికి అని ఇది మేము ప్రోత్సహించినాం. కానీ నిజానికి వాక్యంలో మేము చూసినప్పుడైనా గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో నీవు లేచి ఉన్నావు అనేటువంటి జై హో అని తెలియజెప్తూ మేము పరిగెత్తడానికి ఇట్టి దర్శనం పాల్పుల్ల గారికి నీవు అనుగ్రహించి, ఆరాధన టీవీ ఛానల్ వరకు నీవు అనుగ్రహించి, యేసు లేచాడని మగ్దలైన మరియ పరిగెత్తి చెప్పినట్లుగా, పేతురు గారు పరిగెత్తి చెప్పినట్లుగా, యవనస్తుడైనటువంటి యోహాను శిష్యుడు పరిగెత్తి చెప్పినట్లుగా మేము కూడా పరిగెత్తి నాయన యేసు లేచాడనే వార్తను మా గ్రామాల్లో, మా పట్టణాల్లో, నగరాల్లో మేము తెలియచెప్పగలిగినాం. యేసు అనే బహుమానాన్ని లోకానికి మేము ఇవ్వగలిగినాం. అట్టి భాగ్యాన్ని కలిగించిన ఈ ఆరాధన టీవీ ఛానల్ వారిని నేను దీవిస్తూ ఉన్నాను. అలానే ఈ కార్యక్రమాలు చూచినటువంటి బిడ్డలపై దీవులు నేను ప్రకటిస్తున్నా. ఈ రోజున వీరు కొనైనా ఒకవేళ పరిగెత్తలేకపోయినా, అయ్యో మేము పరిగెత్తుంటే ఎంత బాగుండని కొందరు అనుకుంటున్నారు. పరిగెత్తినటువంటి వారికి నాన్న నిన్ను నీవే బహుమానంగా నీవు ఇచ్చుకొని ఉన్నావు నాయన. యేసుక్రీస్తు ప్రభువుని వారు బహుమానంగా సంపాదించుకుని ఉన్నారు. అట్టి ధన్యతను వారికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు మాలోనికి వచ్చినావో, ఎప్పుడైతే నువ్వు మా ఇంటిలోనికి వచ్చినావో, మాకు సమాధానము కలిగినటువంటిది, మాకు సంతోషము కలిగినటువంటిది, మాకు ఆనందము కలిగినటువంటిది, మాకు స్వస్థత కలిగినటువంటిది నాయన, మాకు సమృద్ధి కలిగినటువంటిది. అట్టి భాగ్యములన్నీ కూడా ఈ రోజుని ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని చూస్తున్నా వీరి జీవితాలను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వీరిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి ప్రభు కొరకు మనం పరిగెత్తున్నట్లు, ప్రభువుని మనం ఇతరులకు చాటి చెప్పినట్లుగా సదా మనకు తోడయండి, మనల్ని ఆశీర్వదించి సమాధానంతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, పరిగెత్తలేదని కలవరపడద్దు. మరొక అవకాశం కొరకు మనం ఎదురు చూద్దాం. నెక్స్ట్ టైం మనం అవకాశం వచ్చినప్పుడు మనం సమృద్ధిగా మనం చక్కగా పరిగెత్తి దేవుని మహిమపరుద్దాం. ఆరాధన టీవీ ఛానల్ చూడండి. అందులో ఈ సత్య సువార్తరాజు గారు చెప్తుంటారు కనుక ఈ కార్యక్రమం చూడమని వాళ్ళతో చెప్పండి. అలాగే మీరు పొందుకున్నటువంటి మేలు, మీరు చెప్పడం ద్వారా మీరు పొందుకున్న ఆశీర్వాదాలు నాతో పంచుకోవడానికి నా అడ్రస్ మీకు పంచి ఇవ్వాలని ఆశపడుతున్నా. నా అడ్రస్కి మీరు ఉత్తరం రాయండి. ఫోన్ చేయడం ఆఫ్కోర్స్ వెరీ ఈజీ, కానీ దానికంటే మించి నేను ఏంటంటే ఎప్పుడైతే మీరు ఉత్తరం రాస్తారో నా భార్య, కుటుంబం, సంఘస్థులు వీళ్ళందరూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు కనుక మీ ప్రార్థన విన్నపం కానీ ప్రభు మీకు చేసిన కార్యాలు కానీ నాకు రాయడానికి నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తున్నా కేవలం మీ కొరకే. ఈ సత్య సువార్త, సామర్లకోట్ 53340, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాకు ఫోన్ చేయాలని కోరుకున్నట్లయితే మా ల్యాండ్లైన్ నెంబర్ 0884-659797, సెల్ నెంబర్ 944-00404992. మా ఈమెయిల్ ఐడి ఈ satyasuvarta@gmail.com. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ satyasuvarta@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని దేవుని ఆశీర్వాదపు సువార్తను మీకు పంచి ఇచ్చేటంత వరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ అభిమాన దైవజనుడు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు.